చూడు, వచ్చే 21వ తారీఖున రథసప్తమికి నీ కూతుర్ని పెళ్లి కూతురుగా తీసుకుని పోలవరం రావాలి, ఆస్తి కాగితాలతో సహా. లేకపోతే నేను మా నాన్నంత మంచోని మొత్తం కాదు. పెళ్లికి ముందు నీకేం కావాలో చెప్పు. నీ ఆస్తి మొత్తం కావాలి. నా తర్వాత నా ఆస్తి మొత్తం నీదే కదా. నువ్వు చచ్చాక వచ్చే ఆస్తి నాకు అక్కర్లేదు, నువ్వు బ్రతుకుండగానే కావాలి. నీకు నా కూతురు కంటే ఆస్తే ముఖ్యమా? లాజికల్ మాట్లాడుకో, చెప్పింది చెయ్యి. సరే, డాక్యుమెంట్స్ రెడీ చేసి కబుర్ చేస్తాను. వెళ్ళు. థ్యాంక్స్. విన్నావా? నా చావు కూడా నిన్ను మార్చలేకపోయింది. నరకం చూపించాడమ్మా. వాడొద్దని ఒక్క మాట, డాడీ వాడొద్దని ఒక్క మాట చెప్పమ్మా, చాలు. చెప్పవే. వాడు నాకొద్దు డాడీ. బళ్ళు తీయండ్రా. చూసావా అమ్మా, నేనెంత ప్రేమించానమ్మా. వాడు వాడు నా ఆస్తి అడుగుతాడేంటమ్మా? ఆఖరికి నన్ను ఎంతగానో ప్రేమించే నా డాడీని కూడా వద్దనుకున్నానమ్మా. మాట్లాడవేంటమ్మా? నేను మాట్లాడటం మొదలు పెడితే మాట్లాడుతూనే ఉండాల్సి ఉంటుంది. ఎరా, నా ఆస్తి కావాలరా నీకు? ముక్కలు ముక్కలు కింద నరికేస్తా. వాడి నన్ని మాటలనే ముందు వాడెవరో నువ్వొక్కసారి తెలుసుకోవాలి. నువ్వెవడో తెలుసుకోవాల్సిన అవసరం నాకేంట్రా? తెలుసుకోవాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నువ్వు రంగారావు భూపతి కొడుకు. వాడు మీ కాలేజీలో చేరడానికి కారణం నేను, నిన్ను ప్రేమించడానికి కారణం నేను, వాడిని పెంచింది నేను, చదివించింది నేను. వాడు ఆస్తి అడిగింది వాడు అనుభవించడానికి కాదు, నా అన్న ఆశయం కోసం, దాన్ని సాధించడం కోసం. నువ్వు తినే తిండి వాడిది, తిరిగే కారు వాడిది, ఆఖరికి మీ నాన్న పీల్చే శ్వాస కూడా నా అన్న పెట్టిన భిక్ష. నా మేనల్లుడు పులి బిడ్డ.
ఒక్కటే కుత్తు, రెండో కుత్తుకుండా. ఈ రోజు నేను వదిలినా, ఆ రోజు నా తండ్రి వదిలినా ఒక్కటే కారణం, నువ్వు నా మేనత్త మెడలో తాళి కట్టడమే. లేకపోతే నీ తలని ఆ రోజు ఆయనైనా తీసేవాడు, లేదా ఈరోజు నేనైనా తీసేవాడిని. పోరా. రాయ్ చూడు, వచ్చే 21వ తారీఖున రథసప్తమికి నీ కూతుర్ని పెళ్లి కూతురుగా తీసుకుని పోలవరం రావాలి, ఆస్తి కాగితాలతో సహా. ఆ రోజే నా తండ్రి ఆశయం నెరవేరాలి. లేకపోతే నేను మా నాన్నంత మంచోని మొత్తం కాదు. మా తల్లి నా కూతురు ఎక్కడే? వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళింది. సారీ బన్నీ, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. ప్రేమలోనూ స్నేహంలోనూ అపార్థాలు వచ్చి అర్థం చేసుకుంటేనే అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. బన్నీ, ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? క్రికెట్ ఆడదామని. రే, నువ్వు ఆ రోజు చంపింది రంగారావు భూపతి కొడుకుని కాదు, రంగస్వామి కొడుకుని. ఓహో, అయితే ఓ అయితే అని అంత సింపుల్ గా ఫేస్ పెట్టి అంటాడేంటి రాయుడు? నాకు కనపడదు కదన్నా. ఈడొక్కడు ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతారు? ఇప్పుడు వేసేస్తా వాడిని. ఏంటి వేసేసేది? వేసేయడానికి వాడి ఇప్పుడు పిల్లడు కాదు, 5.5 అడుగుల ఆటం బాంబు. వాటిని తలుచుకుంటే నాకు వణకొచ్చేస్తుంది. వాడు మామూలుడు కాదు రోయ్. నేను కూడా మామూలు వాణ్ణి కాదు. అయితే ఎళ్ళు చంపేయి. ఆడిని చంపాక కనపడు. ఇంతకాలం మీరు చెప్పింది నేను చేస్తే నన్ను చెప్పుతో పోల్చారు. ఇప్పుడు నేను చెప్పింది మీరు చెయ్యాలి. ఏంటది? మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి. మీ 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 అబ్బాయితో పెళ్ళా? అవును, పెళ్ళే. మీకు వేరే గత్యంతరం లేదు. వాడు బ్రతకుండగా ఈ పెళ్లి జరగదు రే. పెళ్లి జరిగితే గాని వాణ్ణి చంపను. అన్నా, బన్నీ గడి గురించి మనోడి తెలియక తొందరపడతాడు, తొక్కేస్తాడాడు. చుప్రే. చెప్పండి, ఏం చేద్దాం? ఎక్కువగా ఆలోచించకండి. నా స్నేహాన్ని శత్రుత్వంగా మార్చుకోవడం కంటే బంధుత్వంగా మార్చుకోవడమే మీకు మంచిది. ఏమో తల్లి, నిన్ను ఏ బిర్లా కొడుకు, బిల్ గేట్స్ కొడుకు ఇచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో పెళ్లి చేద్దామనుకున్నాను. కర్మ. బాధపడుకు డాడీ, ఈ పెళ్లి జరగదులే. ఏమే, ఇక్కడ కూడా ఏమైనా ప్లాన్ చేసావా? ఖచ్చితంగా బన్నీ వస్తాడు, దీన్ని తీసుకెళ్తాడు. ఒకవేళ వస్తాడేమో, రావద్దని చెప్పు. ఎందున్నాడా మైసమ్మ? ఆవిడ మనిషి కాదు, మృగం. ఆ మృగం మిమ్మల్ని తినేకుండా చూసుకోండి. చూస్తాను. వాడు వస్తే ఎలా బయటకు వెళ్తాడో చూస్తాను. రేయ్, ఎరా, అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా? అన్ని కరెక్ట్ గా ఉన్నాయన్న. జనాల్లో మన మైసమ్మ మనుషులు సరుకులతో రెడీగా ఉన్నారు సత్తి, అన్న. ఒరే సత్తి, నాకెందుకు ఈ పెళ్లి జరగదని డౌట్ గా ఉందిరా. ఈ నాయలు అన్ని నువ్వు ఉన్నావు అనుకోలేదన్నా.
ఒరే సత్తి, ఆ, అమ్మగారి మొహం ఆనందంగా ఉందా బాధగా ఉందా చూసి చెప్పరా. ఆనందంగానే ఉంది. అయితే ఆ బన్నీగాడు ఖచ్చితంగా వస్తాడు, పెళ్ళి అయిపోతాడు. Are you ready? Listen to me. The man, the bunny is here. Don't wait now. అన్నా ఆ బన్నీగాడు వచ్చిండనా? The power he has is forever. Bunny, he's the macho man. Bunny, don't play the thing you can. Bunny, he's got the style of. ఇప్పటి నుంచి జరిగేదంతా నా క్రికెట్ కామెంటరీ లాగా చెప్తూ ఉండే. ఆ? Bunny, he's the macho man. Bunny, don't play the thing you can. Bunny, ba-ba, 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 ba- Bunny. 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 అన్నా ఆడు హీరో లేకొచ్చి చాక్లెట్ తింటూ అప్పకి సైడ్ వేస్తున్నాడనా? కాళ్ళు అనుతున్నాయా చూడు. వాడి కాళ్ళు ఎందుకు కొనుకుతాయన్నా? నేను చూడముందు అన్న కాళ్ళరా. గజ గజ వణుకుతున్నాయన్నా. నువ్వు చూడకుంటే ఎట్లా చెప్తున్నావు అన్నా? ఎక్స్పెక్ట్ చేశా. ఆ? అన్నా వేసేద్దాం. పెళ్లి శోభనం అవ్వకుండా వేస్తే ఈ సోమరాజుగాడు అడ్డం తిరుగుతాడు. చూద్దాం వాడు ఏం చేస్తాడు. నువ్వు ఇది నీ హాస్టల్ అనుకుంటున్నావేమో. కాదు, పులి 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 బోన్లోకి వచ్చావు. అడవిలో ఉన్న బోన్లో ఉన్న పులిపులేరా డొంగ్రే. అన్నా ఆ, అన్నా, అది వీడ్డేలా కాదు, ఎస్వీ రంగారావు అది. పోరా. అమ్మా కాబోయే వధూవరులిద్దరు కూడా కళ్యాణ వస్త్రాలు మార్చుకోనండి. అమ్మా తల్లి. ఆ, ఏం జరుగుతుందిరా? ఏదో జరుగుతుంది కానీ ఏం జరుగుతుందో తెలుస్తలేదు. తల్లి. ఆ, అమ్మా వధూవరులను తీసుకురండి. ఆ, ఆ. తల్లి. 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 అమ్మా తల్లి. అయ్యో తలుపు తీయమ్మా తల్లి. తల్లి, రా తల్లి. తల్లి, రా తల్లి, రా తల్లి. ఏంటండి కంగారు? ఎందుకు డాడీ అరుస్తున్నా? ఏం లేదమ్మా, టైం అయిపోతుందని. అన్నా పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశారన్నా. తరుణ్. ఆగండి, వాణ్ణి ఏం చేయకండి. వాడి దగ్గర నా కొడుకున్నాడు. తెలివైనోడు బాస్. సౌరాజం, నువ్వు మనిషిగా మారడానికి నీకు ఇదే ఆఖరి అవకాశం. మారి నేను చెప్పినట్టు పోలవరం రా. రాకపోతే నువ్వు తీసుకురా, లేకపోతే నీకు ఒక్కడే కొడుకు అనుకుంటాను. ఇక వాడు నీకుండడు. వస్తా. తెలుగు వన్